ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చించర్వాడ హనుమాన్ మందిర్ అత్యంత ప్రాచీనమైందని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయ్ హనుమాన్ మందిరంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు కంది శ్రీనివాసరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పల్లకిని తన భుజాలపై మోసి శ్రీ ఆంజనేయుని సేవలో తరించారు కంది శ్రీనివాసరెడ్డి. శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు బొంపెల్లి హనుమాన్లు, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, చిలుకూరి జ్యోతిరెడ్డి, విజయ్ హనుమాన్ మందిర్ ఉత్సవ కమిటీ సభ్యుడు జోగు రమేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మూడు 300 సంవత్సరాలకు పైగా ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి అతి ప్రాచీన హనుమాన్ దేవాలయం మన ఆదిలాబాద్ ఏదులపురంలో ఉండడం మనందరికీ గర్వకారణం. ఈరోజు అద్భుతమైనటువంటి శోభాయాత్రతో అద్భుతంగా పల్లకి ఊరేగింపు జరిగింది. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు. ఈ అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయంలో ఒక ఘన పురాణాన్ని, ఘన చరిత్రను మన భవిష్యత్ తరాలకి అందజేయడానికి ప్రతి ఒక్కరూ వారి వారి పాత్ర నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. రేపు జరగబోయేటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాల్లో అందరూ భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఆ హనుమాన్ శ్రీరామచంద్రుడి భగవాన్ యొక్క కృపకు పాత్రులు కాగలరని నా మనవి. మన ఆదిలాబాద్ చించర్ హనుమాన్ ఈ అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని సందర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి వస్తారు. అట్లనే ఆదిలాబాద్ ప్రజలందరూ రేపు ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలని అద్భుతంగా విజయం చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్. అత్యంత ప్రాచీనమైన హనుమంతుడి దేవాలయం చించర్ హనుమాన్లు అంటారు. ఆదిలాబాద్లో ఎడ్లాపురం అనే ఊరు, ఆదిలాబాద్ ఊరు పుట్టకంటే ముందు, ఎడ్లాపురం ఊరు పుట్టకంటే ముందు ఒక చెరువు గట్టున ఉండే హనుమంతుడు చాలా శక్తిమంతుడు, చాలా భక్తిపరుడు. పూర్వము ఆదిలాబాద్ మొత్తాన్ని రక్షించి కాపాడి ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఈ ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్ష ఆశీర్వాదాలతో ఆదిలాబాద్లో కొన్ని 100 సంవత్సరాల నుంచి మన నగరంలో అత్యంత ప్రాచీనమైన ఈ హనుమాన్ దేవాలయంలో ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి కంటే ఒక రోజు ముందు పల్లకి సేవలో హనుమంతుడిని తీసుకువెళ్ళి ఆ భిక్షాటనలో మంది వేసిన పల్లకిలో భిక్ష వల్ల రేపు అన్నదానం జరుగుతూ ఉండేది. ఆ పూర్వ పరంపరను ఇంకా ఇప్పటికీ